ఒక ఆమె వచ్చింది, జిప్ ఓపెన్ చేసింది, ఏంటి అని అడిగితే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కుప్పలు ఉన్నారు దొంగలు యూరోప్లో. జాగ్రత్తగా ఉండాలి, బ్యాగ్స్ ఫోన్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వైఫ్తో దిగాలి ఇక్కడ ఫోటో. ఇప్పటికి సోలో ఫోటో సరిపెట్టుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహబూబ్ దిల్సీ. ఇవాళ డే 83 ఆఫ్ 100 days ఛాలెంజ్. ఇది మనం తిన్న బ్రేక్ఫాస్ట్. వర్కౌట్ చేయని వాళ్ళు అట్లీస్ట్ స్టెప్స్ ఎక్కి దిగండి, లిఫ్ట్ వాడకుండా. మంచి స్నోఫాల్తో ఒక బ్యూటిఫుల్ డే స్టార్ట్ అయింది. ఇవాళ వర్కౌట్లో మనం 500 పుషప్స్ అండ్ వాకింగ్ చేస్తున్నా. ఇవాళ వర్కౌట్ చాలా బాగుంది, ఎందుకంటే కంట్రీ సైడ్ అండ్ ఆల్సో చుట్టూ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్నారు. ఇట్స్ నైస్. ఇదిగో ఇవి చూస్తున్నారు కదా, వీటిని విండ్ మిల్స్ అంటారు. ఇవి సింబల్ ఆఫ్ డచ్ క్రాఫ్ట్మెన్షిప్ అంట. వీటితో స్పైసెస్ ని గ్రైండ్ చేస్తారంట, పెయింట్ ని ప్రిపేర్ చేస్తారు అండ్ చాలా ఉన్నాయి. దొంగలు యూరోప్లో పిచ్చిగా ఉంటారు దొంగలు. ప్యారిస్లో చూశాను చాలా దొంగతనాలు అండ్ ఫ్రాడ్ జరుగుతున్నాయి. నేను నా వస్తువులతో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ, బట్ జస్ట్ మిస్ అంతే. ఇవి డచ్ షూస్, వుడెన్ షూస్ అనమాట. అప్పట్లో ఫార్మర్స్ ఇవే యూస్ చేసేవాళ్ళంట. చాలా వెయిట్ ఉంటాయేమో అనుకున్నా, కానీ వెయిట్ లెస్సే ఉన్నాయి. ఇవాళ నా యూరోప్ ట్రిప్ లో లాస్ట్ డే, అందుకే స్నోఫాల్ పడతానే ఉంది. లంచ్ లో చికెన్ అండ్ సలాడ్ తిన్నా. ఏ మాటగా మాట గైస్, మన ఇండియాలో ఫుడ్ కానీ, మనం రిలేషన్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ఏదైనా మందే సూపర్. ఇక్కడ ఎవడి లైఫ్ వాడిది రోబోల్లో పనిచేస్తుంటారు. కానీ వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే డిసిప్లిన్, సివిక్ సెన్స్ అండ్ టైం అంటే టైం. ఇవాళ నేను సెకండ్ వర్కౌట్లో క్యాలిస్థెనిక్స్ ప్రాక్టీస్ చేశా. బాడీ తుక్కు గైస్. పొద్దున వర్కౌట్, వాకింగ్, మళ్ళీ సాయంత్రం క్యాలిస్థెనిక్స్. అయిపోయింది ఆ పని. డిన్నర్లో సాల్మన్ ఫిష్ అండ్ సలాడ్ తిన్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ఫీడ్లోకి రావాలంటే మీరు వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నన్ను సపోర్ట్ కూడా చెయ్యాలి. దట్స్ డే 83 ఖల్లాస్.